శ్రీ గురు చరిత్ర 21వ అధ్యాయము. శ్రీ నరసింహ సరస్వతి జననం. శ్రీపాదులు ఆదేశించిన ప్రకారము అంబికా అనే వృద్ధ వనిత శని ప్రదోష వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించి శివపూజలో శివస్మరణలో గడిపింది. ఆమె మరుజన్మలో కరంజ వద్ద బ్రాహ్మణుని కుమార్తెగా జన్మించింది. ఆమెకు అంబా అని నామకరణం చేశారు. పూర్వజన్మ సంస్కారం వల్ల శివభక్తి ఆమెలో నిలిచింది. పెండ్లీడు రాగానే ఆమెని శివభక్తుడు, మంచి జ్ఞాని అయిన మాధవశర్మ అనేవానికిచ్చి పెండ్లి చేశారు. అంబా మాధవశర్మ దంపతులు అన్యోన్యానురాగంతో సుఖమయ సంతోష జీవనం సాగించారు. ఇలా 16 సంవత్సరాలు గడిచాయి. ఒక శుభదినం ఉత్కృష్టమైన తేజస్సు అంబ గర్భవాసాన ప్రవేశించింది. ఆమె భర్త మాధవశర్మ పుంసవనము మున్నగు సంస్కారాలను పెద్ద ఉత్సవముగా జరిపించాడు. వారికి మగపిల్లవాడు కలిగాడు. ఈ పిల్లవాడు పుడుతూనే ఓంకారనాదం చేస్తూ పుట్టిన అసాధారణపు పసివాడు. తండ్రి ఆ పసివానికి నరహరి అని నామకరణం చేశాడు. ఆ శిశువునకు చాలినంతగా తల్లి వద్ద పాలు అందడం లేదు. మేకనుగాని ఆవునుగాని కొనమని లేదా ఎవరైనా దాదీని ఏర్పాటు చేయమని అంబ తన పతితో అన్నది. ఆ తల్లి అలా అంటుండగానే చంకలోని రోజుల పసివాడు కిలకిలా నవ్వడంతో అంతలోనే తల్లిపాలు ధారాపాతంగా స్రవించాయి. నరహరికి 7 ఏండ్లు వచ్చినా మాటలు రాలేదు. మూగవాడని తల్లిదండ్రులతో పాటు బంధువులంతా అనుకున్నారు. ఆ పిల్లవాడే ఉపనయనమైన వెంటనే మాట్లాడగలనని సంజ్ఞ చేశాడు. ఆ సంజ్ఞలో ఆంతర్యాన్ని నిరూపించేందుకు ఒక లోహపు వస్తువును తాకాడు. అది వెంటనే బంగారు వస్తువుగా మారింది. ఉపనయన వేడుక మొదలైంది. గాయత్రి ఉపదేశము జరిగింది. అందరికీ ఆశ్చర్యం కలిగేలా వటువు స్వరబద్ధంగా పలికిన గాయత్రీ మంత్రం విని తల్లిదండ్రుల ఆనందోత్సాహాలు అంబరమును చేరుకున్నాయి. అందరికీ ఇది ఎంతో వింతగా తోచింది. వటువు తొలి మాతృభిక్షనందుకోవాలి. అగ్నిమీలే పురోహితం అనే తొలి ఋగ్వేద మంత్రము సుస్వరంగా చెప్పి మొదటి భిక్షను, తరువాత 2 సార్లు యజుర్వేద, సామవేద మంత్రాలతో మాతృభిక్షను వటువు స్వీకరించాడు. అంతటా వటువు, అమ్మా, నాన్నా, మాతృభిక్షతో తొలిగా భిక్షను స్వీకరించాను. నా శేష జీవితము భిక్షతో సాగనున్నది. సన్యసించడానికి అనుమతినివ్వండి అని అడిగాడు. ఈ మాటలకు తల్లిదండ్రులు నివ్వెరపోయారు. కాని నరహరి మాటలపై తల్లికి విశ్వాసం కలుగలేదు. తల్లి శిరస్సుపై తన చేతిని ఉంచి గత జన్మలో దర్శనమిచ్చిన శ్రీవల్లభ రూపాన్ని సాక్షాత్కరింపచేశాడు. తల్లికి దివ్య జ్ఞానము లభించి ఆనందములో పరవశించింది. శ్రీపాదవల్లభుని పాదాలపై పడింది. నరహరి తల్లితో, పూర్వవృత్తాంతమును వెల్లడి చేయవద్దు. తీర్థాటనము, ధర్మప్రచారము చేసి లోకోద్ధరణ చేయడమే నా కర్తవ్యం అని చెప్పాడు. అమ్మా, నీకు 1 సంవత్సరములోగా కవలలు పుడతారు. అంతవరకు ఇక్కడే ఉంటాను అని మాట ఇచ్చాడు. తల్లి కూడా ఆ తరువాత వాని కోరికకు అడ్డు చెప్పనని మాట ఇచ్చింది. సంవత్సరం గడిచింది. అంబకు 2 మగపిల్లలు కవలలుగా కలిగారు. మరో 3 నెలలు గడిచాయి. అమ్మా, నా మాట నేను నిలబెట్టుకున్నాను. మరో 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల మీకు కలుగుతారు. సన్యాసము స్వీకరించడానికి అనుమతి ఇచ్చి సంతోషముగా నన్ను సాగనంపండి అని అన్నాడు. తల్లిదండ్రులు నిండు మనస్సుతో అనుమతించారు. మీరు నన్నే నిత్యం స్మరించండి, ధ్యానించండి, పూజించండి. నన్ను చూడాలనిపిస్తే తలుచుకో, తలచినంతనే దర్శనమిస్తాను అని చెప్పాడు. 9 సంవత్సరాల బాలుడు కాషాయాంబరము, శిరస్త్రానము, చేతిలో దండము ధరించి చిరునవ్వులు చిందిస్తూ ఇల్లు వదిలి బయలుదేరాడు. బదరీ దర్శించి కాశీకి చేరుకున్నాడు. గంగా స్నానం చేశాడు. కాశీనాథుడగు విశ్వేశ్వరుణ్ణి సందర్శించాడు. శ్రీకృష్ణ సరస్వతి స్వామివారి వద్ద సన్యాసం స్వీకరించాడు. ఆ గురువు ఇచ్చిన దీక్షానామమే శ్రీ నృసింహ సరస్వతి.
శ్రీ నరసింహ సరస్వతి గురువు శ్రీకృష్ణ సరస్వతి. శ్రీకృష్ణ సరస్వతి వారు నరహరిని గురువుగా భావించారు. శ్రీ గురుడు మేరు పర్వతానికి ప్రదక్షిణంగా పుణ్యతీర్థాలు దర్శించాడు. గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకు యాత్ర చేశారు. శిష్యులతో కలిసి గంగాసాగర గమనము చేశారు. ఈ క్షేత్రాలలో మాధవుడనే బ్రాహ్మణుడికి తత్వోపదేశము చేసి సన్యాసమిచ్చారు. అక్కడ నుండి స్వామి నాసికకు వెళ్లారు. గోదావరి పుట్టిన తీర్థరాజమది. నృసింహ సరస్వతి గోదావరి తీరాలలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించడం ద్వారా గోదావరి పరిక్రమణ చేశారు. మంజరీకరమనే క్షేత్రానికి వచ్చారు. అక్కడ మాధవారణ్యుడనే యతి ఉండేవాడు. ఆయన నృసింహ సరస్వతి స్వామి భక్తుడు. ఆయనకు నరసింహస్వామిగా దర్శనమిచ్చి ఆయనకు తృప్తి కలిగించారు. శ్రీ గురుదేవులు శిష్య పరివారంతో బాసర క్షేత్రము వచ్చారు. అచ్చట గోదావరి తీర్థస్నానం చేస్తుండగా మెడకు ఒక బండ కట్టుకుని గోదావరిలో మునిగి ఆత్మహత్యకు పాల్పడుతున్న ఒక బ్రాహ్మణుణ్ణి చూశారు. ఆ బ్రాహ్మణుడు ఉదరశూల వ్యాధితో బాధపడుతున్నాడు. అన్నం తింటే చాలు ప్రాణం పోతున్నంత బాధ. అది మరణవేదనే. అప్పుడు, నాయనా, నీ బాధ పోగొట్టే ఔషధము నేనిస్తాను. రుచికరమైన ఆహారం కడుపు నిండా భోజనం చేద్దువు కాని నీ రోగం నయమవుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది అని నృసింహ సరస్వతి గురుదేవులు ధైర్యం చెప్పారు. వానికి గురువుపై అపార నమ్మకం కలిగింది. భక్తితో నమస్కరించాడు. అదే సమయంలో శ్రీ గురువును సందర్శించాలని గ్రామాధికారి వచ్చాడు. అతని పేరు సాయందేవుడు. ఆపస్తంభసూత్రుడు, కౌశిక గోత్రజుడు. కాంచీపురం వచ్చి యవనరాజు కొలువులో ఉన్నట్లు పరిచయం చేసుకున్నాడు. అంతటా స్వామి సాయందేవుణ్ణి తన దగ్గరగా కూర్చోబెట్టుకుని, నాయనా సాయందేవా, ఈ బ్రాహ్మణుడి రోగానికి ముందుగా ఈరోజు మృష్టాన్న భోజనం పెట్టు అని అన్నారు. సాయందేవుడు గురువుపై విశ్వాసము నిలుపుకొని అదే రోజున శిష్య సమేతంగా గురువును కూడా భిక్షకు ఆహ్వానించాడు. అందరూ సాయందేవుని ఇంటికి వెళ్లారు. సాయందేవుని దంపతులు శిష్య సమేతులైన గురుదేవుల్ని ఆహ్వానించారు. వారందరికీ షడ్రసోపేతమైన భోజనం పెట్టారు. గురుకృప వల్ల ఉదరశూల రోగి అయిన బ్రాహ్మణుడి రోగబాధ పూర్తిగా నయమైంది. శ్రీ గురుచరిత్ర 22వ అధ్యాయము. మృత్యువుని తప్పించుకున్న సాయందేవుడు. సాయందేవుడు స్వామివారి పాదాలు నొక్కుతూ, స్వామి, ఏ జన్మలో మేము చేసుకున్న భాగ్యమో సాక్షాత్తు భగవత్స్వరూపులైన తమ పాదాలు తాకే భాగ్యం నాకు లభించింది. నేను ఇప్పుడు కష్టంలో ఉన్నాను. నేను కొలువు చేస్తున్న యవనరాజు బహుక్రూరుడు. సంవత్సరానికి ఒక బ్రాహ్మణుణ్ణి చంపడమనేది నియమంగా పెట్టుకున్నాడు. ఈ సంవత్సరం నన్నే చంపాలని నిర్ణయించుకొని కబురు చేశాడు అని అన్నాడు. ఈశ్వర నిర్ణయము లేనిదే ఏమీ జరగదు. నిర్భయంగా నీవు వాని వద్దకు వెళ్ళు అని స్వామి అభయమిచ్చారు. సాయందేవుడు అతని వద్దకు వెళ్ళాడు. సాయందేవుణ్ణి చూడగానే రాజుకు తెలియని భయము ఆవరించింది. తానే చనిపోతున్నట్టనిపించి నేలపై స్పృహ తప్పి పడిపోయాడు. ఒక బ్రాహ్మణుడెవరో తనను ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్లు కలవచ్చింది. తాను చేస్తున్న పని ఎంత దారుణమో ఆ స్వప్నము తెలియచేసింది. ఆ నవాబులో పశ్చాత్తాపం కలిగింది. సాయందేవుని పాదాలపై పడ్డాడు. అయ్యా, మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళవచ్చు అని వస్త్రాలు ఆభరణాలు సమర్పించి సత్కరించి పంపాడు. సాయందేవుడు తిరిగి శ్రీ గురువు వద్దకు వచ్చి జరిగినదంతా వివరించి, మీరు పోసిన ప్రాణమిది. నా శేష జీవితమంతా మీ పాదసేవలో గడుపుతాను, అనుగ్రహించండి అని గురువుని వేడాడు. అప్పుడు గురువు, 16 సంవత్సరాల తరువాత నేను ఈ ప్రాంతానికి వస్తాను. అంతవరకు నీవు ఇక్కడే సుఖంగా ఉండు. అప్పుడే నీ కోరిక తీరుతుంది అని సాయందేవుణ్ణి సమాధానపరిచి గురుదేవులు అతన్ని ఇంటికి పంపారు. అనంతరం నరసింహ సరస్వతి స్వామి సంవత్సర కాలం వైద్యనాథంలో గుప్తంగా ఉండి
అక్కడి నుంచి బయలుదేరి కృష్ణా తీరంలో భిల్లవటి గ్రామంలో భువనేశ్వరీదేవి సన్నిధికి చేరారు. కృష్ణవేణి సంగమంలో పడమటి తీరాన ఔదుంబరీ వృక్షం కింద కొంతకాలం గుప్తంగా ఉన్నారు. గుప్తంగా ఉన్న కాలంలో మూర్ఖ బ్రాహ్మణుణ్ణి మహాజ్ఞానిగా చేశారు. ఇక్కడ స్వామి మేడి చెట్టు దగ్గర చాతుర్మాస్య వ్రతం చేశారు. శ్రీ గురువులు అమరేశ్వరుని సన్నిధిలో ఉన్న రోజుల్లో 40 మంది యోగినులు ఔదుంబర వృక్షం క్రింద తపస్సు చేస్తున్న నరసింహ సరస్వతీ స్వామివారిని తమ ఆశ్రమానికి తీసుకువెళ్లి యథావిధిగా పూజించి భిక్ష ఇచ్చేవారు. భిక్ష స్వీకరించాక తిరిగి స్వామి వచ్చి ఆ వృక్షమూలంలో కూర్చునేవారు. అమరపురంలోని విప్రులు స్వామి గ్రామంలోనికి భిక్షకు రాకుండా నిరాహారులై ఎలా జీవిస్తున్నారు అని వింతగా తోచి ఆ రహస్యం తెలుసుకోవడానికి ఒక మనిషిని నియమించారు. ఆ మనిషి భయాన్ని తట్టుకోలేక ఇంటికి పారిపోయాడు. గంగానుజుడనేవాడు పొలానికి కావలి కాచుకుంటుండగా నదీ జలము అడ్డముగా రెండుగా చీలడమని అద్భుతం అతనికి కనిపించింది. అతడు దానిని శ్రద్ధగా గమనించాడు. కొందరు యోగినులు నది నుండి బయటకు వచ్చి మేడి చెట్టు క్రింద ఉన్న గురువు వద్దకు వెళ్లడం కూడా అతడు గమనించాడు. వారు స్వామిని పూజించి స్వామివారి సన్నిధిలోనే ధ్యానము చేసుకుని ఆ గురుదేవులను తమ వెంట తీసుకుని వెళ్లారు. మర్నాడు అలాగే జరిగింది. 3వ రోజు గంగానుజుడు రహస్యమును తెలుసుకోవాలని చాటుగా వారి వెనుకనే బయలుదేరి వెళ్లాడు. ఆ నది మధ్యలో ఒక దివ్య మందిరం. ఆ మందిరంలో ఉన్న రత్నఖచిత సింహాసనముపై యోగినులు స్వామివారిని ఆసీనులుగా చేసి వారికి పూజ చేసి నీరాజనమిచ్చి షడ్రసోపేతమైన భోజనము సమర్పించారు. అదంతా వారి కంటపడకుండా గంగానుజుడు కల్లారా చూశాడు. ఆ గురుదేవులు మహాత్ముడు అని తెలుసుకోగలిగాడు. మందిరము నుండి తిరిగి వస్తూ గంగానుజుణ్ణి చూసి, నీవు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని స్వామి అడిగారు. గంగానుజుని ఆపాదమస్తకము భయంతో వణుకువచ్చి, మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు, నన్ను ఉద్ధరించండి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు స్వామివారు, గంగానుజా, నీ కష్టాలు నేటితో తీరుతాయి. నీవు చూసిన ఈ ఉదంతం మేము ఇక్కడ ఉన్నంతకాలం ఎవ్వరికీ చెప్పకూడదు. అలా చెబితే తక్షణమే నీవు మరణిస్తావు అని హెచ్చరిక చేశారు. గంగానుజుడు శ్రీ గురువు ముందు తల వంచి వెంటనే ఆనందముగా తన పొలానికి వెళ్ళాడు. వానికి ఒక నిధి దొరికింది. ఆ తరువాత భార్యాసమేతంగా శ్రీ గురువుని దర్శించాడు. అప్పట్నుండి రోజూ శ్రీ గురువుని సేవిస్తుండేవాడు. ఒక మాఘపూర్ణిమ నాడు గంగానుజుడు స్వామిని దర్శించి ప్రయాగ, కాశీ, గయలయందు స్నానము మరియు వాటి విశేష ఫలాన్ని చెప్పమని కోరాడు. అంతటా స్వామి, నాయనా, ఈ కృష్ణా పంచనదీ సంగమము కూడా సాక్షాత్తు ప్రయాగతో సమానము. కాశీ, ప్రయాగ, గయలను త్రిస్థలి అంటారు. ఆ త్రిస్థలిని ఈ రోజునే నీకు దర్శింపచేస్తాను అని స్వామి పులి చర్మముపై కూర్చున్నారు. గంగానుజుణ్ణి తన పాదుకలను గట్టిగా పట్టుకోమన్నారు. క్షణకాలంలోనే గంగానుజునికి ప్రయాగ దర్శనమయ్యింది. మధ్యాహ్నం కాశీ విశ్వేశ్వర దర్శనం చేయించారు. సాయం సమయానికి గయను చూపి ఆ రోజు సూర్యాస్తమయ వేళకల్లా సంగమానికి తీసుకువచ్చారు. సంగమము, యుగాలయము, కరవీరము ఈ క్షేత్రాలు త్రిస్థలితో సమానమైనవని చెప్పారు. వాటిని కూడా గంగానుజునికి చూపించారు. శ్రీ నరసింహ సరస్వతీ స్వామి ఆ క్షేత్రము విడిచిపోదలిచారు. ఆ విషయము తెలుసుకున్న యోగినులు స్వామివారి దర్శనానికి తాము దూరమవుతున్నందుకు దుఃఖపడ్డారు. అయితే శ్రీ గురువు తాను అదృశ్య రూపంలో అచ్చటి ఔదుంబర వృక్షంలోనే ఉంటానని చెప్పి వారిని ఓదార్చారు. ఈ క్షేత్రము లోక ప్రసిద్ధమవుతుందని చెప్పారు. ఈ ఔదుంబర వృక్షాన్ని, స్వామివారి సగుణ పాదుకలను, ద్విజులను పూజించి ఇచ్చట తీర్థజలాలలో స్నానమాచరించిన వారికి సమస్త బాధలు, పీడలు తొలుగుతాయన్నారు.
శ్రీ గురు చరిత్ర 23వ అధ్యాయము. గానుగాపురంలో స్వామి. అమరపురం వీడి నరసింహ సరస్వతి గంధర్వనగరం చేరారు. ఇందులో భీమా నది ఉత్తర దక్షిణ వాహిని ప్రవహిస్తోంది. అమరజ అనే నది భీమా నదిలో చేరుతుంది. ఇదే భీమా అమరజ నదుల పవిత్ర సంగమ క్షేత్రం. ఇక్కడ అశ్వత్థ వృక్షముంది. ఈ క్షేత్రము ప్రయాగ సదృశము. శ్రీ నరసింహ సరస్వతీ స్వాములవారు ఇచ్చట కొంతకాలం గుప్తంగా ఉన్నారు. అలా గుప్తంగా ఉన్న కాలంలో కూడా వారి మహిమలు దాగలేదు. నరసింహ సరస్వతి వారి ఆ మహిమ చుట్టుప్రక్కల విస్తృతంగా పాకి రాజుగారికి తెలిసింది. ఆ రాజు స్వామిని దర్శించి ఆ స్వామిని సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపుడైన పరబ్రహ్మగా గుర్తించి తాను గంధర్వనగరంలో మఠం నిర్మించడానికి అంగీకరించి అనుగ్రహించమని పాదాలు పట్టుకుని వేడుకున్నాడు. స్వామి వానిని అనుగ్రహించి అంగీకరించాడు. శ్రీ గురువుని పల్లకిలో కూర్చోబెట్టి నృత్య గీత వాద్యాదులతో పట్టణానికి తీసుకువచ్చారు. వాని వెనుక రాజు, పరివారము, వందిమాగధులు, విప్రుల వేద పఠనం, వందిమాగధుల స్తోత్రాలు సాగుతూ రాజు స్వయంగా స్వామికి ఛత్రం పట్టగా నగరవాసుల జయజయధ్వానాలతో స్వామివారు ఊరిలోకి వేంచేస్తున్నారు. ఊరేగింపు పడమటి దిక్కు నుండి నగరంలోకి ప్రవేశిస్తుండగా అక్కడ ఒక పెద్ద రావి చెట్టు సమీపంలో నిర్మానుష్యంగా ఉంది. అక్కడ ఒక బ్రహ్మరాక్షసుడుండేవాడు. ఊరేగింపు చెట్టు దగ్గరకు రాగానే శ్రీ గురుదేవులు ఆ చెట్టుపైకి చూశారు. చెట్టుపై నుండి క్రిందకు దిగివచ్చిన బ్రహ్మరాక్షసుడు స్వామికి నమస్కరించి తననుద్ధరించమని స్వామిని ప్రార్థించాడు. వాడు ఇతరులకెవ్వరికీ కనబడలేదు. కరుణామూర్తి నరసింహ సరస్వతి వాని తలపై చేయి పెట్టి ఆశీర్వదించగానే అతనికి మానవాకారమొచ్చింది. ఇప్పుడు అందరికీ కనిపించాడు. స్వామి ఆ మానవునితో, నాయనా, నీవు సంగమానికి వెళ్ళి స్నానం చెయ్యు, నీ పాపం నశించి ముక్తి పొందుతావు అనగానే సంగమ స్నానం చేసి మానవ శరీరం కూడా విడిచిపెట్టి విముక్తి పొందాడు. శ్రీ గురువు తనకు మఠము అక్కడే నిర్మించాలని రాజుతో అన్నారు. వెంటనే అక్కడే మఠం రూపొందించి రాజు స్వామికి సమర్పించాడు. శ్రీ గురుదేవులకు సప్త ఋషుల వలె 7 భక్తులున్నారు. వారు దీపావళి పండుగకు స్వామిని తమ తమ ఇండ్లకు తీసుకొని వెళ్లాలని వచ్చారు. 7 భక్తులు ఎవరికి వారు తమ పట్టుదలగా తమ ఇళ్లకి స్వామిని ఆహ్వానించారు. శ్రీ గురుదేవులు వారి పట్టుదలను తెలుసుకున్నారు. ఆ భక్తులను ఒక్కొక్కరిని విడివిడిగా పిలిచి, నీవు ఇంటికి వెళ్ళు, నేను మీ ఇంటికి వస్తాను. నీవు ఈ సంగతి ఎవ్వరికీ చెప్పకూడదు అని అన్నారు. వాళ్ళు తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. దీపావళి నాడు భక్తాభీష్టప్రదాయకులైన శ్రీ గురుదేవులు నరసింహ సరస్వతి వారందరి ఇండ్లకు వెళ్లారు. మఠంలో కూడా భిక్ష గ్రహించారు. శ్రీ గురుదేవులే శివుడుగా అష్టమూర్తి అయి ఒకే సమయంలో 7 ఇండ్లలోనూ మఠంలోనూ ఇచ్చిన భిక్షను స్వీకరించారు. వారందరూ కార్తీక పూర్ణిమ నాడు స్వామిని మఠంలో దర్శించి జరిగింది తెలుసుకున్నారు. గురుదేవుణ్ణి ప్రస్తుతించారు. శ్రీ గురు చరిత్ర 24వ అధ్యాయము. రాజైన రజకుడు. కృష్ణా నదీ తీరములో కురుపురంలో రజకుడు శ్రీపాద శ్రీవల్లభుల వారిని భక్తితో, తెలియని విశ్వాసంతో అతి శ్రద్ధగా సేవ చేసేవాడు. ఆ రజకుడు మరుజన్మలో యవనుల కులంలో పుట్టాడు. వారి మత ఆచార ధర్మాలలో సుశిక్షితుడయ్యాడు. మంచి నడవడిక గలవాడయ్యాడు. యవనరాజు అయ్యాడు. అతనిలో గత జన్మ సంస్కారం వల్ల దేవ బ్రాహ్మణ భక్తి కలవాడయ్యాడు. ఆ నవాబుకు దుఃఖకరమైన స్ఫోటకం వచ్చింది. అప్పుడతడు ఒక శిష్టుడైన బ్రాహ్మణుణ్ణి స్ఫోటకం ఉపశాంతికి ఏదైనా మార్గం చెప్పుమన్నాడు. అప్పుడా బ్రాహ్మణుడు, ఒక గొప్ప సాధువు గానుగాపురంలో ఉన్నాడు, వారిని దర్శిస్తే నీ దుఃఖము తీరే ఉపాయం చెప్పి తగుదారి అవశ్యంగా చూపగలరని చెప్పాడు.
అంతకుముందే శ్రీ గురువులు నరసింహ సరస్వతి స్వామివారు శిష్యులతో ఒక యవనరాజు తన కష్టము తీర్చుకునేందుకు రానున్నాడు అని అన్నారు. ఆ రాజుగారు గానుగాపురం చేరుకొని తానొక్కడే శ్రీ గురువులను దర్శించాడు. ఆ గురుదేవులు యవనరాజును చూసిన వెంటనే, ఓరీ రజక, బాగున్నావా? సంతోషంగా ఉన్నావా? ఇంతకాలము నువ్వు నా దగ్గరకు రాలేదేమిరా అని అన్నారు. స్వామి ప్రేమవాక్కులు విన్నంతనే నవాబుకు గత జన్మ గుర్తుకు వచ్చింది. అప్పుడతడు, స్వామీ, నేను మీకు ఇష్టమైన సేవకుణ్ణి, రజకుడను. స్ఫోటకం దాపురించిన కారణంగా ఈనాడు మీ దర్శనం లభించింది. ఇలా వచ్చిన స్ఫోటకం వలన తమ దర్శన భాగ్యము లభించింది. ఇది నాకు శుభమే అని వినమ్రుడై అన్నాడు. శ్రీ గురుదేవులు రాజుని, స్ఫోటకమెక్కడ ఉన్నది నాకు చూపించు అని అన్నారు. కాని రాజుకు ఆ స్ఫోటకం కనబడలేదు. అతనికి మహదానందమైంది. రాజు గురుదేవుణ్ణి తన రాజ్యానికి రమ్మని, తన వైభవాన్ని చూడవలసిందిగా ప్రార్థించాడు. వాని ప్రార్థనను మన్నించిన శ్రీ గురుదేవులు వెళ్లే ముందుగా సాయం దేవుని కుమారుడైన నాగనాథునిచే పూజింపబడి భిక్ష అందుకున్నారు. రాజు కంటే ముందుగా పాప వినాశ తీర్థము చేరుకున్నారు. అక్కడ నుండి జ్ఞాతులు తనను నిందిస్తున్నా పట్టించుకోకుండా శ్రీ గురువులు మీనాలో కూర్చుండగా, వాద్యాది ఘోషలతో విప్రులచే స్తుతింపబడుచుండగా, రాజు స్వయంగా పాదచారియై శ్రీ గురువులను పురంలోకి తీసుకెళ్లాడు. అంతఃపురం చేరగానే తన సింహాసనముపై శ్రీ గురుదేవుణ్ణి కూర్చుండబెట్టారు. ఆ స్వామికి సమస్త రాజవైభవాన్ని నివేదించి చూపించాడు. అంతా స్వామివారు, నాయనా, నీవు నీ రాజ్యభారమును నీ కొడుకులకు అప్పగించు. శ్రీశైలం వెళ్ళు, నేను కూడా అక్కడికి వస్తాను. నా దర్శనము నీకు అక్కడ అందగలదు అని గురునామస్మరణను రాజుకు అనుగ్రహించి శిష్యులతో కలిసి వెళ్లి గోదావరి స్నానమాచరించి తిరిగి భీమా ఆమరజ సంగమం చేరుకున్నారు. శ్రీ గురుదేవులు నరసింహ సరస్వతి పురవాసులనుద్దేశించి, నాయనలారా, ఈ పురం నాకు ప్రియమైనది. నిశ్చల భక్తితో కొలిచేవారికి మేము ప్రత్యక్షమవుతాము. మున్ముందు దేశమంతా కలి ప్రభావం పెరుగుతుంది. కనుకనే మేము శ్రీశైలం వెళ్తున్నాము. అయినా గుప్త రూపంలో ఇక్కడ భక్తులను రక్షిస్తుంటాము అని అన్నారు. ఆ మాటలు విన్న పురవాసులు నిశ్చేష్టులయ్యారు. మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు అని విలపిస్తూ ప్రార్థించారు. అంతా శ్రీ గురుదేవులు, బిడ్డలారా, దిగులు పడవద్దు. ఈ పురము నాకు ప్రియమైనది. భక్తులైన మీరందరూ నా ప్రేమపాత్రులు. ఈ సంగమంలో స్నానము, నిత్యకృత్యాలు చేసుకుంటాము. మధ్యాహ్నం మీ గ్రామంలో భిక్ష తీసుకుంటాము. మీ సేవలు గ్రహిస్తాము. ఈ మఠంలోనే గుప్తంగా ఉంటాము. ఇక్కడ ప్రతిష్ఠిస్తున్న పాదుకల రూపంలో ఉంటాము. ఈ అశ్వత్థ వృక్షము చుట్టూ ప్రదక్షిణం చెయ్యండి. పాదుకలను అర్చించండి. సర్వ అనర్థాలు తొలుగుతాయి. ఆనందం సిద్ధిస్తుంది. చింతామణి అనబడే ఈ విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించండి. చింతలు పోతాయి. 3 కాలాల్లోనూ పాదుకలకు నమస్కరించండి, అర్చించండి అని పాదుకలను విడిచిపెట్టారు. వెంటనే సాయం దేవుని నందిశర్మను, నరహరి కవిని, సిద్ధయోగిని తీసుకుని శ్రీ గురుదేవులు శ్రీశైలం బయలుదేరారు. శ్రీ గురుదేవుల ఆజ్ఞను గైకొని తీర్థయాత్రలు ముగించుకొని శ్రీశైలం చేరుకున్న శిష్యులు, వైఢూర్య నగరాన్ని పరిపాలించిన యవనరాజు ముందుగానే శ్రీశైలం చేరుకొని గురుదేవుల దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. ఆ రోజు బహుధాన్య నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపాడ్యమి, శుక్రవారం. శ్రీ గురుదేవులు తమ నరసింహ సరస్వతుల దర్శనం, అనుగ్రహ భాషణము, ఆశీస్సులు, ఆదరణ పలుకులతో వారందరికీ వీడుకోలు వచనాలు అనుగ్రహించారు. 4 శిష్యులతో శ్రీ గురుదేవులు పాతాళగంగకు చేరుకున్నారు. పాతాళగంగలో స్నానం చేశారు. పుష్పాసనము సిద్ధం చేసి తెమ్మని వారిని ఆదేశించారు.
వారు పూలనావను అమర్చారు. ఆ పుష్పాసనమును నదీ జలాలపై ఉంచమన్న గురుదేవుల ఆదేశాన్ని వారు పాటించారు. మీరు గంధర్వపురం వెళ్ళండి అని శ్రీ గురుదేవులు అన్నారు. పుష్పాసనం మీద కూర్చొని నది మధ్యకు సాగిపోయే ముందు, మీకు శుభం చేకూరుతుంది, గురు చరిత్ర పారాయణ చేస్తూ నామ సంకీర్తన చేయువారి పట్ల మాకు ప్రీతి ఉంటుంది. మేము ఆనంద నిలయానికి వెళ్తున్నాము. అక్కడికి చేరగానే అందుకు గుర్తుగా 4 తామర పుష్పాలు ప్రసాదంగా పంపిస్తాము. అవి నదిలోంచి కొట్టుకుంటూ వస్తాయి. సాదరంగా తీసుకోండి అని అన్నారు. కాషాయ వస్త్రంతో తలను కప్పుకున్న వారి రూపం కనుచూపుకు దూరమైంది. నరసింహ సరస్వతి గురుదేవులు పూలనావతో అదృశ్యం కావడంతో శిష్యులు కన్నీటితో అచ్చటే నిలబడ్డారు. కొంతసేపయ్యేసరికి నది ఆవలి ఒడ్డు నుంచి కొందరు బిస్తవాళ్లు వచ్చి, అయ్యలారా, కాషాయ వస్త్రాలతో బంగారు పాదుకలు తొడుక్కొని చేతిలో దండమున్న అయ్యవారిని చూశాము. వారు మాతో ఒడ్డున శిష్యులుంటారు. నదీ జలంలో వారి వద్దకు 4 పుష్పాలు కొట్టుకొస్తాయి. అవి తీసి మీరు వారికివ్వండి. మా పేరు నరసింహ సరస్వతి అని చెప్పారు. స్థూల రూపంలో కదలీవనం వెళ్తున్నామని, గుప్త రూపంలో గంధర్వపురంలో ఉంటామని, వారిని గంధర్వపురంలో సేవ చేస్తుండమని చెప్పమన్నారు. వారు అలా మాట్లాడుతుండగానే 4 పుష్పాలు అటువైపుకు కొట్టుకువచ్చాయి. ఆ బెస్తవాళ్లు ఆ పూలు సాయందేవునికి ఇచ్చారు. సాయందేవులు తలో ఒకటి ఇచ్చారు. వారు ఆ పూలు భద్రంగా భక్తితో స్వీకరించి గంధర్వపురం మఠం వద్దకు వచ్చారు. అక్కడ గురు రూపం సాక్షాత్కరించింది. ఆ విధంగా సిద్ధుడు శ్రీ నరసింహ సరస్వతి చరిత్రని నామధారకుడికి వివరించి అతన్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తాడు. శ్రీ గురు చరిత్ర 6వ రోజు పారాయణం సమాప్తం. జై గురుదత్త.